అందరికీ నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. థ్యాంక్ యూ. సీఎం రమేష్ గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, సెగ్మెంట్ తాలూకా ఎంపీటీసీని ఈ ప్రాంతంలో ఉన్న ఈ నివాస గృహాలన్నీ తాలూకా మురుగునీరు ఇండియల్ వెళ్ళాలి. గ్రామ పంచాయతీ వారు సరిగా ఈ మురుగునీరుని తీయగా ఆ సిల్ట్ తీయకపోవడం వల్ల విపరీతమైన దోమల బాధతో ఈ కేసులు కూడా వచ్చాయి. అది ప్లేట్లెట్స్ పడిపోవడం, ఆరోగ్యం ఇదైపోవడం, హాస్పిటల్లో జాయిన్ అవ్వడం కూడా జరిగింది. మొన్న స్పందనలో ఫిర్యాదు చేయడం అయింది. ఇక్కడ స్థానిక ప్రజలందరూ వాళ్ళ కుటుంబాలకు నేను పర్యటన తీసుకొచ్చినప్పుడు నీరైతే కాలంలోనే నిల్వ ఉండిపోతుంది, చూసే ఇబ్బంది పడుతున్నారు. దానికి సంబంధించి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసి ఈరోజు ఎంపీఓ గారు వచ్చి రేపు ఇంట్లోగా ఇదంతా నీరు నిల్వ లేకుండా జేసీబీ పెట్టి చేయించడం హామీ ఇచ్చింది. వాళ్ళు నిజంగా అలా చేస్తే ప్రజలందరికీ చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే రాత్రి అయ్యేటప్పుడు ఇంట్లో ఉండలేము, బయట ఉండలేక విపరీతమైన దోమతో చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు లేకుండా ఉంటే సరిపోతుంది. స్థానికులు అదే డిమాండ్ చేస్తున్నారు, మేము కూడా అదే డిమాండ్ చేస్తాం.
తుమ్మపాల ఎంపీటీసీ 5వ సెగ్మెంట్. నేను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఈ ప్రాంతంలో మురుగునీరు ఎక్కడిదక్కడే నిల్వ ఉండిపోయేది. నేను గెలిచిన తర్వాత దీన్ని పర్మనెంట్ సీసీ డ్రైనేజ్ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. తదుపరి ప్రజలందరూ విశ్వసించి నన్ను ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించారు. అప్పటి నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. వేయాలి, ఇది సీసీ డ్రైన్ కట్టాలి, ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందిని క్లియర్ చేయాలని ఎంత ప్రయత్నం చేసినా సరే గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు అధికారులు సహకరించకపోవడం వలన ఇక్కడ సీసీ డ్రైనేజీని నిర్మించడం లేకపోయాం. ఇప్పుడు మా ప్రీతమ నాయకులు, మాజీ మంత్రివర్యులు, అనకాపల్లి శాసనసభ్యులు, మా గురువు గారు కొనతాల రామకృష్ణ గారు ఎన్నిక విజయం సాధించిన క్షణంలోనే అధికారులు మార్పు రావడం జరిగింది. నేను 2 సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రయత్నం మా గురువుగారు ఎమ్మెల్యే అయిన వెంటనే అది కార్యరూపంలో దాల్చి ఇక్కడికి సుమారుగా 18 లక్షల రూపాయలు ఒకసారి, 8 లక్షల రూపాయలు ఒకసారితో నిధులు మంజూరు చేయించి ఈ 5 నెలల కాలంలోనే ఈ నిర్మాణాన్ని కూడా పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా మా ప్రీతం నాయకులు కొనతాల రామకృష్ణ గారి ఆశీస్సులతో శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, దీనికి సహకరించిన కూటమి నాయకులకి, ఇన్ని రోజులు ఈ 2 సంవత్సరాలు ఇబ్బందులు పడుతూనే నాకు సహకరించిన ఈ ప్రాంత ప్రజలకు కూడా చదరం నాగేశ్వరరావు గారు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గౌరవ మాజీ మంత్రివర్యులు, అనకాపల్లి శాసనసభ్యులు, మా గురువర్యులు శ్రీ కొనతాల రామకృష్ణ గారి ఆశీస్సులతో తుమ్మపాలలో మొన్న జరిగిన ఎలక్షన్లో ప్రమిళ నగర్ ఏరియాలో ఇక్కడ పడుతున్న ప్రజలు ఇబ్బంది చూసి చలించిపోయారు. గత 30-40 సంవత్సరాల నుంచి ఈ కాలువ మురుగునీరుతో పురుగు పట్టి ఉండేది. అలాంటి దాన్ని ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 నెలలు పూర్తి అవ్వకముందే వాళ్ళని కళను నెరవేర్చారు. ఆ కళను నెరవేర్చిన సందర్భంగా ఇక్కడ స్థానికంగా ఉంటున్న ప్రజలు చాలా ఆనందోత్సవంతో ఉన్నారు. ఇందుకు కారణమైన మా గౌరవ ఎంపీటీసీ గారు చదరం నాగేశ్వరరావు గారి ప్రోత్సాహం ఎంతో ఉంది ఇందులో. అలాగే స్థానిక శాసనసభ్యులు శ్రీ కొనతాల రామకృష్ణ గారికి మా గ్రామం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రానున్న రోజుల్లో కూటమి నాయకులు అందరి సహకారం తీసుకొని ఇంకా మా గ్రామాన్ని, మా మండలాన్ని చదరం నాగేశ్వరరావు గారు అలాగే మా యువ నాయకులు రామ్కి గారి ప్రోత్సాహంతో మరింత అభివృద్ధి చేసుకుంటామని, దీనికి అన్ని విధాలు సహకరించిన ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మాది అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామానికి చెందిన నేను కోనప్పారావు అండి. నేను ఒక దళిత నాయకుడిని. రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రోత్సాహంతో ఈ తుమ్మపాల గ్రామంలో రాష్ట్ర మంత్రివర్యులు, మా గురువర్యులు శ్రీ గౌరవనీయులు శ్రీ కొనతాల రామకృష్ణ గారి ప్రోత్సాహంతో ఎన్నికల్లో ఈ యొక్క ప్రాంతాన్ని పరిశీలించినప్పుడు ఆయనకి అనేక వినతులు వచ్చినప్పుడు ఈ కాలం చూసి ఆయన చాలా బాధపడి ఇక్కడ ముందుగా అభివృద్ధి కార్యక్రమాలు చేయండి, దానికి ఎంతైతే అంతా నేను చూసుకుంటానని చెప్పి హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చుకునే కార్యక్రమంలో మరి ముందుగా ప్రమీల నగర్ కాలనీలో ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థని ప్రారంభించి మాకు ఎంతగానో వెన్నుదన్నుగా నిలిచిన అనకాపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కొనతాల రామకృష్ణ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే గ్రామంలో అన్ని ఏరియాలను కూడా కలుపుకుంటూ అన్ని సామాజిక వర్గాలని కలుపుకుంటూ మరి ముందుకు అభివృద్ధి కార్యక్రమాల్లో పరుగులు పెట్టిస్తున్న మరి గౌరవ మాజీ మంత్రివర్యులు గురువర్యులు కొనతాల రామకృష్ణ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్. Please subscribe our channel AP Power News.